హలో అండి, నమస్తే. మీరు ఫిష్ ఫ్రైస్ చాలా ట్రై చేసి ఉంటారు కదా. చాలా వెరైటీస్ మనం చేస్తూ ఉంటాం. అందులో ఈ వెరైటీ ఇంకోసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏంటంటే ఇది మనం అన్నంతో వాటితో నంచుకోవడమే కాకుండా చక్కగా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలాసార్లు ఫిష్ తినడానికి ఇష్టపడరు కదా. ఇలా కనుక చేసి పెడితే రోజు ఫిష్ ఉన్నా సరే వాళ్ళు బోర్ అవ్వకుండా హాయిగా తింటారు. అంత బాగుంటుందండి. టేస్ట్ ట్రై చేయండి ఒకసారి. దీనికోసం మనం ఇది బాంగడా అంటారండి. మనం తెలుగులో అయితే గనక కానాకాతులు అంటాము. ఆ ఫిష్‌ని ఎక్కువగా ఇలా ఫ్రై చేయడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫిష్‌ని ట్రై చేయండి. ఇలా ఫిష్ తీసుకొని చక్కగా నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక కత్తి తీసుకొని దానిపైన ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా. మంచిగా ఇలాగ నార్మల్ కత్తితో కట్ చేసినా కూడా సరిపోతుందండి. ఇలాగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా అన్ని ఫిష్‌లకి నీట్‌గా ఇలా ఘాట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా కనిపిస్తుంది అనమాట. చక్కగా మంచిగా లోపలికి మసాలా అంతా ఉప్పు బాగా వెళ్ళి చాలా బాగొస్తాయి అనమాట. సో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటికి సరిపడ్డ ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఫిష్ ఫ్రైకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు దీనికి సరిపడ్డ గార్లిక్, జింజర్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని మంచిగా ఒకసారి మ్యారినేట్ చేసేసుకుని ఇలాగా మిగిలిపోయిన మసాలా ఉంది కదండి కింద, అది కూడా ఫిష్‌ని ఇలా చేతిలోకి తీసుకొని చక్కగా ఇలాగా లోపలికి పెట్టేయాలన్నమాట. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక అరగంట వరకు మనం ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, అందులో కొంచెం ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుని ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదండి ఫిషెస్, వాటిపైన ఇలాగా చక్కగా అప్లై చేయాలి. ఇలా ఇలా ఇంకో సైడ్ చూసుకుని ఇలాగ ఈ సైడ్ కూడా ఫిష్ని ఇలాగ ఇందులో ఇలా చూడండి, ఇలాగా రెండు వైపులు ఇలా అద్దుకున్నారనుకోండి చక్కగా దానికి అప్లై అయిపోతుంది అనమాట. మొత్తం కోట్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఇలాగా 3 ఫిష్‌లకి కూడా మంచిగా అప్లై చేసేసుకొని చక్కగా ఇలా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వెంటనే మనం ఇంకా అలా ఎక్కువసేపు ఉంచవసరం లేదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఈ ఫిషెస్ని కూడా వేసి ఒక 2-3 మినిట్స్ ఒకవైపు వేగనిచ్చి అలాగే ఇంకో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి సైడ్ డిష్గా బాగుంటుంది, మెయిన్ డిష్గా బాగుంటుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇది సైడ్ డిష్గా బాగుంటుందండి, అలాగే మెయిన్ డిష్గా కూడా బాగుంటుంది. అండ్ పార్టీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వేపిన తర్వాత కూడా అది మెత్తగా అయిపోదు. చాలా లోపల సాఫ్ట్గా, పైనంతా చాలా క్రంచీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.